మనల్ని మళ్ళిస్తురు, మనల్ని దారి మళ్ళిస్తురు. తెలంగాణ రాష్ట్రంలో మనల్ని దొంగలుగా చిత్రీకరించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు పూర్తి విజయం సాధించడానికి ఒక ఎత్తుగడేసిరు. మీరు అందులో పడి దానికోసం మీరు ఎలాంటి అంటే ఒక దిగ్భ్రాంతికి లోను కావద్దు. అలాగే కార్యకర్తల్ని కూడా దిగ్భ్రాంతికి తీసుకుపోయి మనం దొంగలమన్న చిత్రీకరణ నుంచి బయటకు వచ్చేసి మనం ఎంబడే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన చతురత సాటుదామని చెప్పేసి మన కేసీఆర్ సారు ఒక ఇప్పుడు వీళ్ళకైతే సూచన చేసి వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష పెట్టారు. ఏమని? ఈ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏం పరీక్ష పెట్టారంటే తెలంగాణలో కావచ్చు ఇంకా రాజకీయాల్లో కావచ్చు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏం సాంప్రదాయం అంటే ఎవరైతే జైల్లోకి పోతారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అట్లా సిబిఎన్ చంద్రబాబు నాయుడు జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరు జైలుకి పోతే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈ నేను పోతా అంటే జైలుకు అంటే వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ముందుగాల కవితక్కనేసిర్రు. అదే మరి పుష్కర నాకు డౌట్. ముందుగాల కవితక్కని జైలు వేసిర్రు. పాపం చాలా రోజులు ఉన్నది, 6 నెలల దాకా ఉన్నట్టుంది. ఇక ఆమెడ ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పేసి ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. ఇది బాగానే ఉంది, నువ్వు అల్లింది అయితే కాదుగా. నేను అల్లింది కాదు, వస్తున్నా. ఇప్పుడు ఈమె కవితక్క ఏడ ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పేసి ముందుగానే ఇక జైలుకెళ్ళి రాగానే ఆమె మీద బట్టగాల్చి మీదేసుడు లేనిపోయిన ఆరోపణలు చేసి ఇక ఎట్లానే సరే అని చెప్పేసి పార్టీలకు వెళ్ళి పంపించారు. ఇక ఉన్నది ఎవరు? హరీష్ రావు, కేటీఆర్. సంతోష్ రావు కూడా ఏమన్నా వస్తాడా? ఆయన రాడు, అంత సినిమా లేదు ఆయనకి. ముఖ్యమంత్రి ఆయనే ఏమన్నా గిలాసాలు నీళ్ళు పోసుడు కానే ఉంటాడు. సో మొన్న ఫస్ట్ సిట్టు విచారణ హరీష్ రావు గారిని పిలిచింది. ఇక మళ్ళీ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండో లేకపోతే పైన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసిండో, అట్టెట్ట ఇదేం సంగతి నన్ను విలువరా అని చెప్పేసి తెల్లారే మళ్ళీ కేటీఆర్ నుంచి సిట్కు నోటీసులు పోయినాయి. సిట్ నుంచి కేటీఆర్ నోటీసులు పోయినాయి. మళ్ళా కేటీఆర్ విచారణకు పోయిండు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరిని ఎవరిని ముందుగా వేయాలి జైలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెట్టుకుంటారు. ఇంత పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు ఈయన ముందుగా లేస్తే ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముందుగా లేస్తే ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు. మరి మన బీసీల నుంచి కూడా నన్ను వేయొచ్చు కదా, ఆడవాడు ఉంటాడు కదా, వాడన ముఖ్యమంత్రి అవుతాడు నన్ను వేస్తే తప్పేముందే. బట్ బీసీలు ముఖ్యమంత్రి కావద్దా? అయితే ఇక వీళ్ళిద్దరు నేను పోతా అంటే జైలుకు నేను పోతా అని చెప్పేసి పోటీ పడుతున్నారు.